ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నిజంగా ఉదయం నిద్ర లేవగానే దేవుని యొక్క మాటలు వినండి. దేవుని యొక్క మాటలు విన్నప్పుడు నిజంగా మన యొక్క హృదయాలు బలపరచబడతాయి, నూతనపరచబడతాయి. మన యొక్క హృదయాలు ధైర్యంగా ముందుకు కొనసాగించబడతాయి. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించబడినటువంటి మాటలు విందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా దేవుడు గొప్ప రీతిలో మనతో మాట్లాడుతుంటున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని దేవుడు ఈరోజు వాగ్దానాన్ని చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్త సింగ్ అయ్య గారు మీకు అందరికీ కూడా తెలుసు కదండి. ఆయన ప్రతిరోజు కూడా కొన్ని గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించి తను ప్రార్థించేటువంటి ఆ యొక్క స్థలములో గుంటలు పడ్డము మనము చూడవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని గంటల సమయాన్ని దేవుని సన్నిధిలో కేటాయిస్తూ ఆయన సన్నిధి చేత నింపబడినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. అయితే లాస్ట్ మూమెంట్లో ఆయనకి అనారోగ్యం చెంది ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ టైంలో చాలా బాగాలేక, ఆయన యొక్క ఆరోగ్యం సరిగా లేక ఆయన ఇబ్బంది పడిపోతూ ఉన్నటువంటి టైంలో ఆయనతో ప్రార్థన చేపించుకోవటానికి ఇంకొక అస్వస్థత కలిగినటువంటి వ్యక్తి ఆ యొక్క హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. అయితే భక్త సింగ్ అయ్య గారు ఎంత మాత్రం కూడా ప్రార్థన చెయ్యటానికి తన యొక్క బాడీ సహకరించక ఉన్నటువంటి స్థితిలో ఆ యొక్క బెడ్ పైన అలా పరుండబెట్టి తనని ఉంచడం జరుగుతుంది. అయితే ఆయనని ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి షిఫ్ట్ చేసేటువంటి తరుణంలో ఆ యొక్క అస్వస్థతతో వచ్చినటువంటి వ్యక్తి ఆ అయ్యగారిని చూసిన వెంటనే ఆ యొక్క అనారోగ్యం చేత ఉన్నటువంటి వ్యక్తి బాగుపడటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, అయ్యగారికి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంది. తాను ప్రార్థించలేనటువంటి స్థితిలో తన ముఖంను చూచినటువంటి వ్యక్తి స్వస్థత పరచబడడం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో దేవుని సన్నిధి నిలవబడాలి అంటే, అవునండి, దేవుని సన్నిధి నింపబడాలి అంటే ఎక్కువ సమయం కుటుంబము దేవునితో కనెక్ట్ కావటం జరగాలి. ఎక్కువ సమయం గంటల తరబడి దేవుని స్తుతించేటువంటి అనుభవం, లేకపోతే ప్రార్థించేటువంటి అనుభవం, ఆయనతో సహవాసం చేసేటువంటి అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నీ యొక్క కుటుంబంలోనే దేవుని యొక్క సన్నిధిని నీవు అమర్చుకోవాలి. నీ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధిని నీకు ప్రొటెక్ట్గా చేయబడాలి అని అంటే, దేవునితో నీవు సమయాన్ని గడిపినప్పుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము ఆయన తప్పక నెరవేర్చనై ఉంటున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ పనులు పెట్టుకొని నువ్వు ముందుకు కొనసాగించబడుతున్నావో, ఫలాని పని నేను చెయ్యాలి అని నువ్వు వెళ్తున్నావో, దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి నీ యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆమేన్. గొప్పగా ఈ యొక్క మాటలను నమ్ముదాం, విశ్వసిద్దాం, మాటల్ని రిసీవ్ చేసుకుందాం దేవుని యొక్క హృదయంలో. ఈ మాటలు ఫలించబడునుగాక మీ యొక్క హృదయాల్లో. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడమైన యేసయ్య, సర్వోన్నతుడా, మీ మిక్కిలి శ్రేయస్కరమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీకు కృపా క్షేమంలో తండ్రి మీ బిడ్డలను వెంబడించలాగున మీరు సహాయం చేయమని, ఈ దిన సమృద్ధితో ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a good day.